ఎవరు నశిస్తున్నారో అని ఆలోచిస్తే ఈ లోకంలో ఉంటున్నటువంటి ప్రతి మానవుడు, చిన్న పిల్ల మొదలుకొని పెద్ద వయసు కలిగినటువంటి ప్రతి మానవుడు పాపము ద్వారా నశిస్తున్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. ఈ పాపం నుండి రక్షింపబడడానికి, ఈ పాపం నుంచి విడిపించబడడానికి, ఈ పాపం నుండి వచ్చే శిక్ష నుండి తొలగించడానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపి ఉన్నాడు. ఆయన మనందరి శిక్ష తన మీద వేసుకున్నాడు. 5 గాయాలు పొందినాడు. మనము తలతో చేసిన పాములను తలకు ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, వీపంతా కొరడా దెబ్బలు, పక్కన బల్లపోటు, ఆఖరి పట్టు వరకు రక్తం అంతా కార్చినాడు. ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను కడుగుతాడు. ఎప్పుడైతే ఆ రక్తం ద్వారా నేను కడగబడతామో అప్పుడు నశించే దాని నుండి, అంటే నాశనం నుండి నేను విడిపించబడతాం. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రపరచును. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు పాపం నుండి నువ్వు విడిపించబడతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, వ్యసనాల నుండి విడిపించబడతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, చెడు జీవితం నుండి విడిపించబడతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. బోలో ఖుదావత్ ప్రభు యీశు మసీహ్ కి పిల్లలను పరలోకంలో తనతో పాటు చేర్చుకునే యేసుక్రీస్తు ప్రభువునకు బోలో జిందా ఖుదావత్ యీశు మసీహ్ కి